నమస్కారం. టారో గైడెన్స్‌కి స్వాగతం. ఈరోజు మనం టారో కార్డ్స్ యూజ్ చేసుకొని మార్చి నెల 2024 సంవత్సర రాశి ఫలితాలు తెలుసుకుందాం. సింహరాశి వారికి మార్చి నెల 2024 2024 ఎలా ఉందంటే ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే మనం 3 ఆఫ్ కప్స్. సో చాలా పాజిటివ్‌గా, చాలా హ్యాపీగా, అంటే ఒక సెలబ్రేషన్‌గా, లైక్ కంప్లీట్ ఒక పాజిటివ్నెస్, అంటే ఏది జరిగినా అట్ ద ఎండ్ మూమెంట్ అది ఒక మంచి పాజిటివ్గానే సింహరాశి వారికి ఈ మార్చ్ మంత్ ఉండబోతుంది. అసలు సింహరాశి వారిని చూసుకున్నట్టయితే వీళ్ళు చాలా బ్రేవ్, చాలా డేరింగ్, స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే చాలా హానెస్ట్గా ఉంటారు. ఒకవేళ వీళ్ళు ఒక టీంలో ఉన్నారు, ఆ టీంలో వాళ్ళు వర్క్ చేయాలంటే వాళ్ళు లీడర్ అయితేనే వర్క్ చేస్తారు. అంటే వీళ్ళు బాన్ లీడర్స్. ఒక లీడర్, ఎక్కువ లీడర్స్ అందరు సింహరాశి వారు ఉంటారు. అంతేకాకుండా ఎలాంటి ఛాలెంజ్నైనా వీళ్ళు ఫేస్ చేస్తారు. అసలు దేని గురించి భయపడరు. అంతేకాకుండా వీళ్ళు కొద్దిగా ఫన్నీగా కూడా ఉంటారు. కొన్ని జోక్స్ వేయటం, ఇలాంటి ఒక కామెడీ, వీళ్ళలో ఒక కామెడీ పర్సన్ కూడా ఉంటారు. ఎంత సీరియస్గా కనబడినా వీళ్ళు ఎక్కడో లోపల ఒక కామెడీ పర్సన్ అనేది ఉంటారు. ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఉంటుంది వీళ్ళు ఇప్పుడు. సో ఇప్పుడు మనం కంప్లీట్గా కేటగిరీ వైజ్ చూద్దాం. బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి, సింహరాశి వారికి మార్చ్ మంత్ 2024 చూసుకున్నట్టయితే నైట్ ఆఫ్ వాండ్స్, అంటే చాలా ఫ్యూరియస్గా, చాలా ఎనర్జెటిక్గా, ఒక ఏదైనా దేనికైనా రెడీ అన్నట్టు బిజినెస్ పీపుల్ అందరూ ఉంటారు. ఈ సెక్టార్లో ఉన్న బిజినెస్లో ఉన్న వాళ్ళందరూ దేనికైనా రెడీ, నేను టోప్ అన్నట్టు ఒక మైండ్ సెట్తో, ఒక ఫైటింగ్ స్పిరిట్తో మా బిజినెస్ పీపుల్ ఈ మార్చ్ మంత్లో ఉంటారు. అది కొన్నిసార్లు మంచిగా ఉంటుంది, కొన్నిసార్లు అది నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా ఆ కమాండింగ్నెస్ అనేది డెఫినెట్లీ మీకు బిజినెస్లో ఉంటుంది ఈ మార్చ్ మంత్. జాబ్ సెక్టార్లో ఉన్న వారికి చూసుకున్నట్టయితే ది స్టార్, అంటే చాలా ఒక హయ్యర్ క్యాడర్, మీరు ఇప్పుడు చిన్న పొజిషన్ ఉండొచ్చు. డెఫినెట్లీ మార్చ్ మంత్లో మీకు ఒక హయ్యర్ క్యాడర్ అనేది వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక ఛాన్స్ వస్తుంది డెఫినెట్లీ. దాన్ని మీరు ఎంత యూటిలైజ్ చేసుకుంటారనేది మీ మీద ఉంటుంది. డెఫినెట్గా ఈ మార్చ్ మంత్ మీ పొజిషన్ని మార్చే అవకాశం ఉంటుంది. లైక్ అ వెరీ గుడ్ రెప్యూటెడ్ పొజిషన్ మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది జాబ్ పరంగా. అంతేకాకుండా స్టూడెంట్స్ గురించి చూసుకున్నట్టయితే 3 ఆఫ్ పెంటికల్స్, అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఒకళ్ళ గైడెన్స్లో వెళ్ళటం. అంతేకాకుండా మీరు స్టూడెంట్స్ అయినా మీలో ఒక బిజినెస్ పర్సన్ ఉంటాం, అంటే మీరు ఇంత చిన్న వయసులో సంపాదించాలి ఎలా అయినా అనే ఆలోచనతో, స్పిరిట్తో ఉంటాం. వెరీ ఇంపార్టెంట్. లైక్ మీరు అనుకుంటున్నారు అట్లా. సో దాని గురించి మీరు సెల్ఫ్గా కాకుండా గ్రూప్గా మీరు ఒకరిని అప్రోచ్ అయ్యి ఒక పర్సన్ని హైర్ చేసుకోవటం, లేకపోతే ఒక గ్రూప్గా వెళ్తే డెఫినెట్లీ మార్చ్ మంత్ మీకు కొత్త న్యూ ఎక్స్పీరియన్సెస్, న్యూ అడ్వెంచర్స్ని మీరు చూసే అవకాశం ఉంటుంది ఈ మార్చ్ మంత్ స్టూడెంట్స్. ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న వారికి చూసుకున్నట్టయితే జస్టిస్, అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నవారు కేర్ఫుల్గా లీగల్ ఇష్యూస్ గురించి, మీ స్థలాల గురించి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే మీ స్థలాలు ఏదైనా లిటిగేషన్లో వెళ్ళే అవకాశం ఉంది. ఎంతో కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పండిస్తున్న భూమి సడన్గా ఏదైనా లిటిగేషన్లో వచ్చే దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో మీరు చాలా కేర్ఫుల్గా, చాలా ప్రిసైజ్గా, చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. మీ డాక్యుమెంట్స్ గురించి కానీ లీగల్గా మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆల్రెడీ మీ మీద లీగల్ ఇష్యూస్ ఉంటే అవి ఇంకా దారుణంగా, అంటే ఇంకా హెవీగా మీ మీద ఇబ్బంది పడే అవకాశం ఈ మార్చ్ మంత్లో ఉంది. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారి గురించి చూసుకున్నట్టు ది హెరాఫంట్, అంటే ఇక్కడ హెరాఫంట్ అనగానే మీరు కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవారు కూడా ఒక హైయర్ పొజిషన్, హైయర్ కమాండ్లో ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఈ మార్చ్ మంత్ మీరు చాలా డెసిషన్స్, జడ్జిమెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. లైక్ మీ ద్వారా ఎన్నో పెద్ద విషయాలు జరిగే అవకాశం ఉంది గవర్నమెంట్లో. సో అలాంటివి మీ ద్వారా ఇంపాక్ట్ఫుల్గా ఉండే అవకాశం ఈ మార్చ్ మంత్లో ఉంది. సో చాలా జాగ్రత్తగా మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు తీసుకునే కమాండ్, మీరు ఇచ్చే అవుట్పుట్ వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా పాలిటీషియన్స్, పొలిటికల్గా సింహరాశి వారికి చూసుకుంటుంటే ది స్ట్రెంగ్త్ కార్డ్, అంటే మీరు ఈ మార్చ్ మంత్లో ఇంకా స్ట్రెంగ్త్ అనేది మీకు కావాలి. ఇంకా స్ట్రెంగ్త్,
నీకు ఆల్రెడీ అన్లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంది, కానీ మీలో ఉన్న ఒక చిన్న వీక్నెస్ అది ఏంటో మీరు గెస్ చేసుకొని, అంటే దాన్ని తెలుసుకొని దాన్ని మీరు కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంటే డెఫినెట్లీ ఈ మార్చ్ మంత్ మీకు వెరీ వెరీ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. అంటే ఆ వీక్నెస్ని మీ స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి. దానివల్ల ఈ మార్చ్ మంత్లో మీకు కొత్త కొత్త అవకాశాలు, లేదంటే మీకున్న పవర్ ఇంకా పెరిగే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది మీకు ఈ మార్చ్ మంత్. సో చాలా పాజిటివ్ ఉంది. ఆల్రెడీ మీరు పవర్ఫుల్, మీ పవర్ని ఇంకా పెంచుకోండి. దట్స్ ఆల్. అండ్ నెక్స్ట్, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారు చూసుకున్నట్టయితే 8 ఆఫ్ వాండ్స్ ఇక్కడ చాలా 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 పాజిటివ్గా ఉంది ఫిలిం ఇండస్ట్రీలో వారికి కూడా. లైక్ మీకు కొత్త అవకాశాలు ఈ మార్చ్ మంత్లో వచ్చే అవకాశం ఉంది. మీరు అవుట్ ఆఫ్ ట్రావెల్ కూడా చేసే అవకాశం ఉంది, షూటింగ్ పర్పసెస్ ఆర్ ప్రొఫెషనల్ పర్పసెస్. సో మీకు అంతా ఈ మార్చ్ మంత్ చాలా చాలా పాజిటివ్గా ఉంది. లైక్ ఓవరాల్గా ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు కంపల్సరీ ఫర్ షూర్ ఈ మార్చ్ మంత్ వస్తాయి. సో చాలా జాగ్రత్తగా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. చిన్నది పెద్దదని చూడొద్దు, కంపల్సరీ దాన్నింటిని తీసుకోండి, యాక్సెప్ట్ చేయండి. ఆ అవకాశం నెక్స్ట్ మీకు ఇంకో పెద్ద అవకాశాన్ని ఇచ్చే అవకాశం అవుతుంది. నెక్స్ట్, ఓవరాల్గా సింహరాశి వారికి హెల్త్ గురించి చూసుకున్నట్టయితే మార్చ్ మంత్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్. అంటే ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అనగానే ఏదో వచ్చే అవకాశం ఉంది, లేదా మీకు ఆల్రెడీ ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంది, దానికి సంబంధించిన సర్జరీస్ అనేవి జరిగే అవకాశం ఉంది. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. చిన్నదైతే చిన్న నీడల్తో సరిపడుతుంది, లేదు అది చాలా హెవీ విషయం అయితే ఆపరేషన్స్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కొద్దిగా కేర్ఫుల్గా మీరు ఉండటం వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ పరంగా ఓవరాల్ సింహరాశి వారందరికీ. థ్యాంక్ యూ. నమస్కారం. టారో గైడెన్స్కి స్వాగతం. ఈరోజు మనం టారో కార్డ్స్ యూస్ చేసుకొని మార్చి నెల 2024 సంవత్సరం రాశి ఫలితాలు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ మార్చి నెల 2024 ఎలా ఉందో చూద్దాం. అసలు ఓవరాల్గా కన్యా రాశి వారికి మార్చి నెల ఎలా ఉందంటే ది హెయిరోఫాంట్. అంటే కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఈ మంత్ సొంత నిర్ణయాలు కాకుండా ఒకరికి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటూ, ప్రతి విషయంలో సెకండ్ ఒపీనియన్ తీసుకుంటూ, సొంత ఆలోచనలు కాకుండా కొద్దిగా కేర్ఫుల్గా ఎవ్రీథింగ్ జాగ్రత్తగా ఆలోచించుకొని డిస్కస్ చేసి యాక్షన్ తీసుకుంటే డెఫినెట్లీ చాలా చాలా పాజిటివ్గా ఈ మార్చ్ మంత్ ఉంటుంది. అసలు కన్యా రాశి వారి గురించి మాట్లాడితే వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ అండ్ షార్ప్ మైండెడ్ పీపుల్ అన్నమాట. అంతేకాకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ కంప్లీట్ అట్మాస్ఫియరే చాలా cheerfulగా అయిపోతుంది, చాలా పాజిటివ్గా వీళ్ళు ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు. అంటే నోట్ చేసుకుంటే రాసుకుంటారని కాదు, వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేసి పాయింట్స్ అన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ జాబ్ని చాలా ఎంత బాగా చేయగలను, ఎంత బాగా నేను జాబ్ చేయగలను, ఎలాంటి వర్క్ అయినా నేను ఎంతవరకు నేను ఇవ్వగలను, ఈ వర్క్లో ఎంతవరకు నేను ఫుల్ పెట్టి చేయగలను, అది పూర్తిగా వాళ్ళు దానిలో నిమగ్నమే చేస్తారు. చాలా 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 వెరీ వెరీ డెవలప్మెంట్. అంటే ఇలాంటి కన్యా రాశి వారు ఎక్కువగా డెవలప్ అవ్వడానికి కారణాలు ఇవన్నీ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అసలు బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి, కన్యా రాశి వారికి బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి ఈ మార్చ్ మంత్ ఎలా ఉందంటే ఏస్ ఆఫ్ పెంటికల్. అంటే ఇది ఒక వెరీ వెరీ పాజిటివ్ సైన్. లైక్ మీకు ఆల్రెడీ ఉన్న ఏదైనా మనీకి సంబంధించిన లైక్ ఫైనాన్షియల్గా మీకు ఒక న్యూ ఫైనాన్షియల్ అవుట్పుట్ అనేది వచ్చే అవకాశం ఉంది. అంటే మీకు కొత్త అవకాశం, లేదా మీరు కొత్త బిజినెస్, లేదా మీరు కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేస్తుంటే అది డెఫినెట్లీ వెరీ వెరీ సక్సెస్ఫుల్గా మీరు దాన్ని ఉండే అవకాశం ఉంది. అంటే మీరు ఈ మార్చ్ మంత్లో మీరు చేసే న్యూ అడ్వెంచర్స్, న్యూ ఇన్వెస్ట్మెంట్స్, మీకు వచ్చే న్యూ బిజినెస్ ఐడియాస్ ఇవన్నిటివి మీకు ఫైనాన్షియల్గా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది బాగా. సో మార్చ్ మంత్ మీకు చాలా బాగుంది, ఫైనాన్షియల్గా ఇంకా బాగుంది బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి. నెక్స్ట్, అగ్రికల్చర్ సెక్టార్ అండ్ ఫార్మింగ్ సెక్టార్లో ఉన్న వారికి చూసుకున్నట్టయితే క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మళ్ళీ ఫైనాన్షియల్గా అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టార్లో ఉన్న వారికి చాలా బాగుంది. కానీ మీరు ఇక్కడ చాలా కేర్ తీసుకోవాలి. లైక్ ఓవర్ కేర్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. కేర్ కానీ జాగ్రత్తగా తీసుకోకపోతే, నెగ్లెక్ట్ చేస్తే ఫైనాన్షియల్గా చాలా దెబ్బతింటారు మార్చ్ మంత్లో. సో
ఫైనాన్షియల్గా మీకు చాలా బాగుంది. సో దాన్ని బట్టి ఏంటి, మనం ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండటం వెరీ ఇంపార్టెంట్, లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, జాబ్ సెక్టార్లో ఉన్న వారి గురించి చూసుకున్నట్టయితే పేజ్ ఆఫ్ వాండ్స్. అంటే మీకు డెవలప్మెంట్ ఉంటుంది ఈ మార్చ్ మంత్. జాబ్ సెక్టార్లో వాళ్ళకి ఫైనాన్షియల్ ఆర్ ఇంక్రిమెంట్, న్యూ ప్రమోషన్, ఎనీథింగ్, కొత్త జాబ్ ఎలాంటిదైనా ఉంటాయి, కానీ నాట్ వెరీ క్విక్. లైక్ మీరు ఎంతో కష్టపడాలి, ఫాస్ట్గా రిజల్ట్స్ అయితే రావు, లేట్ అవుతుంది. రిజల్ట్స్ వస్తాయి కానీ చాలా మెల్లగా. అది మీరు అబ్జర్వ్ చేస్తే మీ అదృష్టం, అబ్జర్వ్ చేయకపోతే అబ్జర్వ్ చేయండి, మీరు డెవలప్ అవుతారు కానీ చాలా స్లో డెవలప్మెంట్ ఉంటుంది, లైక్ వెరీ స్లో డెవలప్మెంట్. సో కొద్దిగా కేర్ఫుల్గా, నేను ఎంత కష్టపడుతున్నా నాకు ఏం రావట్లేదు అనే ఆలోచన లేకుండా మీకు వస్తున్న ఆప్షన్స్, మీకు వస్తున్న డెవలప్మెంట్ అబ్జర్వ్ చేయండి ఈ మార్చ్ మంత్. నెక్స్ట్, స్టూడెంట్స్, కన్యా రాశి స్టూడెంట్స్కి గురించి చూసుకున్నట్టయితే 8 ఆఫ్ కప్స్. ఇక్కడ 8 ఆఫ్ కప్స్ అనగానే స్టూడెంట్స్ చాలామంది డిస్కంటిన్యూ చేసే అవకాశం ఉంది మీ స్టడీస్ని ఈ మార్చ్ మంత్లో. లైక్ మేబీ ఫెయిల్ అవటమో, ఫైనాన్షియల్ ఇష్యూస్ అవటమో, లేదంటే ఏదైనా హెల్త్కి సంబంధించిన ఇష్యూస్, చాలామంది కన్యా రాశి వారు మీ స్టడీస్ని డిస్కంటిన్యూ చేసే అవకాశం ఉంది, లేదంటే ఇంతవరకు చదివిన చాలు, ఇంకా చాలే అనుకునే అవకాశం కూడా ఉంది. సో అది కరెక్ట్ డెసిషనా కాదా ఒకసారి జాగ్రత్త చూసుకోండి, ట్రై చేయండి చదవడానికి. ఇంకా అసలు అవ్వదు, ఇంకా ఇంపాసిబుల్ అంటేనే మీరు దాని నుంచి అవుట్ అవ్వండి, లేదంటే చదవండి. చదువు వల్ల మీకు ఇంకా ఎక్కువ డెవలప్మెంట్స్ ఫ్యూచర్లో ఉంటాయి, కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే మీకున్న ఇంటెలిజెన్స్కి మీరు చదువు ఆపేస్తే అది మిమ్మల్ని ఇంకా తక్కువ చేస్తుంది. మీరు ఒకవేళ ఇంత తెలివితేటలు న్యాచురల్గానే మీరు చాలా తెలివైన వాళ్ళు, దానికి మీరు స్టడీస్ని, ఎడ్యుకేషన్ యాడ్ చేస్తే ఎంత ఫాస్ట్గా మీరు డెవలప్ అవ్వచ్చు మీ లైఫ్లో. సో మీరు ఎంతవరకు చదవగలరో అంతవరకు చదవండి. డిస్కంటిన్యూ చేసే ఆలోచన ఉంటే దాన్ని విరమించుకోవడానికి ప్రయత్నించండి ఈ మార్చ్ మంత్. సో కొద్దిగా కేర్ఫుల్, అంటే ఫెయిల్ అవుతారు కొంచెం మంది, దానివల్ల డిస్కంటిన్యూ కూడా అవ్వచ్చు. సో మార్చ్లో ఉండే ఎగ్జామ్స్ మీద బాగా ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి ఆలోచిస్తే నైట్ ఆఫ్ వాండ్స్. నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా డేర్ అండ్ డాషింగ్, లైక్ వెరీ మచ్ ఫ్యూరియస్. ఎవరు ఎదురొచ్చినా మీరు చేయాల్సిన వర్క్ మీరు చేస్తారు, అంత పాజిటివ్గా ఉన్నారు మీరు మార్చ్ మంత్. కానీ కొన్నిసార్లు మనకన్నా పవర్ఫుల్ వ్యక్తి ముందుంటే మనం ఇలాంటి డేర్ అండ్ డాషింగ్ చూపిస్తే మనకి అది ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో మార్చ్ మంత్లో మీరు కొద్దిగా మీ దూకుడిని తగ్గించుకొని కొద్దిగా కేర్ఫుల్గా మీరు ఉండటం వెరీ ఇంపార్టెంట్ మీ వర్క్లో. ఓవరాల్గా వెరీ పాజిటివ్గా ఉంది మీకు. నెక్స్ట్, పాలిటిక్స్ అండ్ పొలిటికల్ సెక్టార్లో ఉన్న వారికి, కన్యా రాశి వారికి చూస్తే 10 ఆఫ్ పెంటికల్స్. దిస్ ఇస్ మై ఫేవరెట్ కార్డ్, నాకు చాలా ఇష్టమైన కార్డ్ ఇది. సో ఇది కంప్లీట్, ఇంకా ఏది ఇది బాగుంది అది బాగుంది అని చెప్పడం లేదు, ఎవ్రీథింగ్ మీకు ఈ మార్చ్ మంత్ చాలా బాగుంది. ఈ మార్చ్ మీకు చాలా ఎవ్రీథింగ్, ఫ్యామిలీ, హౌస్, ఫైనాన్షియల్, హెల్త్, కిడ్స్, మీ పార్ట్నర్, మీ పేరెంట్స్, ఎవ్రీథింగ్ మీకు చాలా పాజిటివ్గా ఉంది ఈ మార్చ్ మంత్. పొలిటీషియన్స్కి, పొలిటికల్ సెక్టార్లో మనకి. సో ఇంత బాగుందని మనం నెగ్లెక్ట్ చేయకుండా దీన్ని ఇంకా డెవలప్ చేసుకునే ఆప్షన్లో మనం ఉంటాం, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారి గురించి చూసుకున్నట్టయితే 9 ఆఫ్ స్వార్డ్స్. కొద్దిగా డిప్రెసివ్గా ఉంది, అంటే మేబీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి మాత్రం కొద్దిగా ఈ మార్చ్ మంత్ కొద్దిగా అంత మీరేమైనా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, దానివల్ల మీరు ఫెయిల్ అయి ఉండొచ్చు దానివల్ల మీరు కొద్దిగా డిప్రెసివ్గా ఉండే అవకాశం ఉంది. సో కొద్దిగా కేర్ఫుల్గా, ఏమి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయకుండా మళ్ళీ ట్రై చేయడానికి ప్రయత్నించండి, డెఫినెట్లీ సక్సెస్ అనేది వచ్చే అవకాశం ఉంది. కానీ మార్చ్ మంత్లో ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవారు కొద్దిగా డిప్రెషన్లోకి గురయ్యే అవకాశం ఉంది. సో దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయడానికి ఇప్పటి నుంచే ప్రయత్నించండి. నెక్స్ట్, అసలు ఓవరాల్గా కన్యా రాశి వారికి హెల్త్ గురించి చూసుకున్నట్టయితే 9 ఆఫ్ వాండ్స్. అంటే మీకు ఓవరాల్గా హెల్త్ అనేది బాగానే ఉంది, కానీ ఏదైనా చిన్న ఫిజికల్గా మీరు దెబ్బ పడేది, అంటే ఒక చిన్న బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న బ్లీడింగ్ అయ్యే దెబ్బ ఈ మార్చిలో మీకు పడే అవకాశం ఉంది. ఓవరాల్గా అందరికీ చిన్నదవచ్చు, పెద్దదవచ్చు,
కానీ దాని నుంచి మీరు రికవర్ అవుతారు. జస్ట్ ఒక మైనర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, అది కింద పడి అలా కాలుకో చేతికో తగిన దెబ్బ తగలచ్చు, కొంచెంమంది యాక్సిడెంట్ అవ్వచ్చు. సో చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు, కానీ దాని నుంచి అయితే రికవర్ అవుతారు. ఈ రికవరీ ప్రాసెస్ అంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ మీరు ఎంత విల్ పవర్గా ఉంటారు, ఎంత స్ట్రాంగ్గా ఉంటారు అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఓవరాల్గా కన్యారాశి వారికి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. మెయిన్గా మనం పాజిటివ్స్ మీద ఫోకస్ చేస్తూ ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్తే డెఫినెట్లీ బాగుంటుంది. ఆరోగ్యం గురించి కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. మీ ఎన్విరాన్మెంట్, మీ చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉందో చూసుకోండి జాగ్రత్తగా. థ్యాంక్ యూ.